హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర, జీలకర్ర, మెంతులు, ఆవాలు వేయించి పెట్టుకున్నా. కొత్తిమీర నూనెలో వేయించాలి. కొత్తిమీర, ఎల్లిపాయలు నూనెలో వేయించాలి. టమాటాలు ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ. ఉప్పు, కారము తగినంత వేసుకొని నూనెలో ఇది బాగా మగ్గాక, పచ్చివాసన బయటకు మగ్గాక మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం పుదీనా, ఒక కట్ట కొత్తిమీర ఫ్రెండ్స్, ఒక గుప్పెడు కరివేపాకు, ఒక గుప్పెడంతా పుదీనా, ఎల్లిపాయలు కూడా నూనెలో వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కొత్తిమీర వేయించుకోవాలి ఫ్రెండ్స్ నూనెలో. రుచికి సరిపడా ఉప్పు, టమాటాలు మగ్గాక 2 స్పూన్ల కారము, వేయించి పెట్టుకున్న కొత్తిమీర, ఎల్లిపాయలు, కరివేపాకు మిక్సీలో వేసుకోవాలి. ఆరాక మిక్సీలో వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాలు, ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కలు ఆరాక కొంచెం వాటర్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. గుమ్మగుమ్మలాడే కొత్తిమీర పచ్చడి రెడీ ఫ్రెండ్స్. మీరేం తిన్నారు ఫ్రెండ్స్? మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎన్పి ఛానల్ అది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వేడిగా అన్నము, కొత్తిమీర పచ్చడి ఇడ్లీకైనా, దోశకైనా, చపాతీకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్పి ఛానల్ నాది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.